ఉదాహరణకు రాజు ప్రభుత్వానికి అధికారిగా ఉన్నాడనుకోండి, ఆయన కింద ఆయన శక్తిచే పనిచేసే ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖలో ఆయన యొక్క శక్తితో నడుస్తుంది, కానీ ఆయన ప్రతి ఒక్క దానిలో పోయి పని చేయడు కదా. అలాగే వెంటనే కృష్ణుడు చెప్పిన ఈ శ్లోకాన్ని వినేసేయండి. భగవద్గీత 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ లో 66వ శ్లోకం, తమిదం సర్వం జగత్ అవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నాచాహం తేష్వస్థితాః. ఈ సమస్త జగత్తు నా అవ్యక్త రూపంలో నాచే ఆవరించబడి ఉన్నది. సకల జీవులు నాలో ఉన్నాయి, నేను వాటిలో లేను. బ్రహ్మదేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రేమాంజునుచ్చరిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి. దేవాది దేవుడైన గోవిందుడు పట్ల దివ్యమైన ప్రేమ భావాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు మనిషి తన అంతర్బాహ్యాలలో అతన్ని చూడగలుగుతాడు. అతడు సర్వ వ్యాపి అయి సర్వత్రా ఉన్నప్పటికీ భౌతికేంద్రియాలచే అనుభూతుడు కాడని ఇక్కడ చెప్పబడింది. హరే కృష్ణ.